అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో గ్రైండర్ ఉంటే కనుక పప్పు తీసుకొని వచ్చేటోళ్ళు చట్నీకి, ఇడ్లీ కోసము, దోశ కోసం ఫేమస్ మంచి మంచి హోటల్లో ఉన్న వాళ్ళు అంతా తీసుకొని వచ్చేటోళ్ళు. అప్పుడు ఆ పచ్చడి వాళ్ళు ఏమేమి తీసుకొని వచ్చారు, మనం ఎలా ప్రాసెస్ చేసాము, మొత్తానికి డీటెయిల్స్గా నేను 1 by 1 బాగా చూపించానండి. చూస్తున్నారు కదా. ఈ చట్నీ మీరు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఎలా చేసామనేది చూద్దాం. ఈరోజు స్పెషల్గా నేను కొబ్బరి చట్నీ చూపిస్తున్నానండి. కొబ్బరి చట్నీ కావాల్సినటి వల్ల మొత్తానికి నేను రెడీ చేసి పెట్టానండి. ఇక్కడ కొబ్బరి చట్నీ మాత్రము నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో గ్రైండర్ ఉండింది. అంటే మా ఇంట్లో గ్రైండర్ ఉందండి. గ్రైండర్ ఉంటే కనుక గ్రైండర్కి హోటల్స్ వాళ్ళు చట్నీ తీసుకొని వచ్చేటోళ్ళు అనమాట. అంటే కనుక మేము పిండి ఆడేటోళ్ళం గ్రైండర్ పెట్టుకొని. అయితే అప్పుడు హోటల్స్ వాళ్ళు తీసుకొని వస్తే అమ్మ గమనించేది అనమాట. అంటే ఏమేమి ఇస్తున్నారు వాళ్ళు చట్నీకి అనేసి చూసేవాళ్ళు. మంచి ఫేమస్ అయిన హోటల్స్ వాళ్ళు కూడా మనకు తెచ్చి ఇచ్చేవాళ్ళు. కేజీ, 2 కేజీలు, 3 కేజీలు అలాగా పల్లీల చట్నీ అనేసి. కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, పల్లీలు ఫ్రై చేసినవి, మిర్చీలు అంతా ఫ్రై చేయరు, లైట్గా ఫ్రై చేస్తారు. అల్లం, ఎల్లుల్లి, అల్లం ముక్క పెడతారు. ఇలాగ ఎల్లుల్లిపాయలు వేస్తారు, చింతపండు, పుదీనా, కొత్తిమీర, వేయించిన శనగపప్పు ఇలాంటివి ఇస్తారనమాట. ఇస్తే ఇంకా మేము వేసేటప్పుడు గమనించేటోళ్ళం అనమాట. ప్లేట్లో వేసి గమనించేటోళ్ళం అనమాట. అంటే చట్నీ వల్లది ఇంత టేస్ట్ ఎలా వస్తుందంటే ఇంకా ఇదే ప్రిపేర్ అండి. చూద్దాము, చేసి చూపిస్తాను నేను కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ అలాగే. ఫ్రై అంటే మరి ఎక్కువ పల్లీలు ఫ్రై అవ్వకూడదండి, లైట్ ఫ్రై చేయాలి అనమాట. అంటే పైన చూస్తే పొట్టు లైట్గా అవ్వాలా, లోపల నుండి పల్లి బాగా అవ్వాలా. మనకు పల్లీలు ఫ్రై అయిన తర్వాత మిర్చి కూడా మనం ఫ్రై చేస్తున్నాం. ఇక్కడ మిర్చి అయితే కనుక లైట్గా ఆయిల్ వేద్దాము. మిర్చీలు పచ్చి వాసన పోతే చాలండి, ఈ మాత్రం ఫ్రై అవుతే మనకు చాలు. అందుకనైతే నేను తీసుకున్నాను. ఆ హోటల్స్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇలా ఇచ్చి పంపించేవారు. అందుకనైతే నేను కూడా లైట్గా కుక్ చేశాను అంతే. ఆయిల్ వేసి లైట్గా 1 సైడ్ అవుతుంది, 1 సైడ్ మాత్రం అవ్వదు. అలా ఉంటాయి అనమాట మిర్చి చట్నీ. భలే ఉంటుంది ఈ కొబ్బరిలో వేస్తే. నేను చింతపండు కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఇందులో మనము కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాము. ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు కుక్ అవ్వాల్సిందేనండి. అంటే కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఇందులో కూడా నేను ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. మంట బాగా తగ్గించి మనకు చూడండి. ఇలాగా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనము స్టవ్ ఆపేయడమే. ఇంకా ఇలా తీసేసి పక్కన పెట్టేద్దాము. కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు వదిలేద్దాము. అస్సలాముఅలైకుం. మొదట్లో పల్లీలు, ఫ్రై చేసిన కొత్తిమీరను, చింతపండు, పుదీనా, మిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, వేయించిన శనగపప్పు, సరిపోయినట్టుగా మనకు సాల్ట్. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేద్దాం. చట్నీ ఎప్పుడైనా సరే ఎక్కువగా వాటరింగ్ లాగా ఉండకూడదు, అంటే లూజ్గా ఉండకూడదు. చట్నీ ఇలాగ ఉండాలి. ఇలాగ ఉంటే ఇడ్లీలో సూపర్గా ఉంటుంది. ఇది చట్నీ మళ్ళీ మరుసటి రోజు కూడా మీరు కొద్దిగా పలచగా చేసుకోండి. అప్పుడైతే స్టార్టింగ్లో మాత్రం ఇలా ముద్దలాగా ఉంటేనే మీకు చాలా బాగుంటుంది చట్నీ. సూపర్గా మంచి టేస్ట్ కూడా 2 రోజులు నిల్వ ఉంటుంది కూడా. ఈ చట్నీ ఎంతో బాగుంది, చూస్తున్నారు కదండి. ఇలా చేయాలన్నమాట. సరిపోయినట్టుగా ఆయిల్ వేయాలండి. ఇప్పుడు మనకు నూనె అనేది వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఇందులో పచ్చి శనగపప్పు వేయాలి. మంట తగ్గించి
మినపప్పు, జీరా, కర్రీ లీఫ్, చివర్లో మిర్చి, ఒక్కసారి ఇలాగా పోగునంతా ఇలాగ తాలింపు కలిపేద్దాము. ఇంకా స్టవ్ అనేది ఆపేద్దాము.